ఊరంతా సంక్రాంతి వేడుకల్లో మునిగి ఉంటే ఆ ఇంట్లో మాత్రం విషాదం జరిగింది. బాపట్ల జిల్లా చీరాలలో గంగాధర్ అనే వ్యక్తి కార్పెంటర్ పనిచేస్తూ ఉన్నాడు. ఈరోజు బుధవారం మధ్యాహ్నం హఠాత్తుగా పడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇస్తామని చూస్తే వైద్యుడు హార్ట్ అటాక్తో చనిపోయాడని చెప్పారు. తండ్రి మరణం తట్టుకోలేక తమ్ముడు అతని శవం మీద పడి ఏడుస్తూ అతను కూడా హార్ట్ అటాక్తో చనిపోయాడు. కన్న కొడుకులిద్దరూ హార్ట్ అటాక్తో గంట వ్యవధిలో చనిపోవడం చీరాల వ్యాప్తంగా సంచలనంగా మారింది. పెద్ద కొడుకు పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. రెండో కొడుకు గోపి మాత్రం బీటెక్ చదివాడు, ఇంకా పెళ్లి కాలేదు, ఉద్యోగం కోసం చూస్తున్నాడు. తండ్రి మరణం తట్టుకోలేక గుండె నొప్పి వచ్చి చనిపోయినట్టుగా తెలుస్తుంది. దీంతో కనుమ పండగ రోజు ఆ వీధంతా విషాదం నెలకొంది. అన్నదమ్ముల మరణాన్ని చుట్టుపక్కల వాళ్ళు కూడా తట్టుకోలేకపోతున్నారు.